అంతకుముందు తెలంగాణ వాదుల నిరసనలు తెలుగు తమ్ముళ్ల ఘన స్వాగతాల నడుమ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లా చేరుకున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు పర్యటన నిరసిస్తూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఐకాస అధ్యక్షుడు కోదండరాం, తెరాస నేతలు, ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లాలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దుగ్గుండి మండలం గిర్నిబావి వద్ద ఐకాస నేతల రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ లో చంద్రబాబు యాత్రకు వెళ్తున్న 2 వాహనాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు నవాబుపేట వద్ద బాబు కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. అరెస్టైన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని మెదక్ ఎంపీ విజయశాంతి డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటన నిరసిస్తూ జనగాం చౌరస్తాలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జనగాంలో ప్రవేశించిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం నేతల వాహనాలు, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అడుగడుగున అడ్డంకులను దాటుకుంటూ జనగాం మండలం పెంబర్తి నుంచి లక్ష్మక్కపల్లె చేరుకున్న బాబు అక్కడి ఆలయంలో పూజలు నిర్వహించారు.